ఆడ ఉన్నాడు, ఈడ ఉన్నాడు, మరి మాట్లాడతాడు విన్నామా? గోనగన్నారెడ్డి ఖడ్గం ఎత్తుతున్నాడు. గోనగన్నారెడ్డి నా గురించి మీలా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మందే బతుకుంటారు. ఏ గమ్మునుండువా. అందరికీ నమస్కారం. ఇదే నా పాత్ర ఈ సినిమాలో. అనుష్క ఒక హీరోయిన్, కానీ ఈ సినిమాకి హీరో అనుష్క. అనుష్క కాబట్టి ఈ సినిమా అయింది, లేదంటే వేరెవరి మీద ఈ సినిమా తీయలేరు. అలాంటి స్పెషల్ ఉన్న అనుష్క గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు. ముఖ్యంగా పెద్దలు కృష్ణరాజు గారు, అలాగే నా ఫ్రెండ్ దగ్గుపాటి రానా, పెద్ద జైంట్ కట్అవుట్. ఎంత పెద్ద కట్అవుట్ అంటే గుర్రం కూడా కుక్కపిల్ల కనబడుతుంది. జోక్స్ అపార్ట్, నా ఫ్రెండ్ రానా చాలా బాగా చేశాడు, తను నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఎంతో మంది ఆర్టిస్టులు పనిచేశారు. ప్రకాష్ రాజ్ గారు, నిత్యామేనన్ గారు, ఇంకా నేను పేర్లు చెప్పలేను, ఎంతో మంది, వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ సినిమాలో చాలా గొప్ప గొప్ప టెక్నీషియన్స్ పనిచేశారు. అంటే ఎలాంటి టెక్నీషియన్స్ అంటే పద్మశ్రీ తోట తరణి గారు, ఎన్నో నేషనల్ అవార్డ్స్ అయితే మహాన్ భావుడు ఎడిటర్ స్పీకర్ ప్రసాద్ గారు, మ్యూజికల్ మాస్టర్ ఇళయరాజా గారు, ఆయన గురించి నేను చెప్పేంత వయసు అనుభవం నా దగ్గర లేదు. సరస్వతి పుత్రుడు సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు. అలాగే నా కెమెరామెన్ 3Dలో స్పెషలైజ్ చేసే అజయ్ విన్సెంట్ గారు, ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప మంది టెక్నీషియన్స్కి వచ్చి ఈ ఒక సింగిల్ రుద్రమ్మదేవి అనే ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేశారు. ఈ ప్లాట్ఫామ్ లో నేను ఒక భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాల్సింది కొంతమందికి. నాకు డైలాగ్స్ నాకు దగ్గరుండి డైలాగ్స్ హెల్ప్ చేసిన చేవెళ్ళ రవి, వేణు, రైటర్ రాజసింహ గారికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా చేస్తానన్నప్పుడు పర్లేదు సార్ మీరు వెళ్ళి చేసుకురండి, నేను 10 రోజులు వెయిట్ చేస్తానని నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరు నన్ను క్వశ్చన్ అడుగుతారు ఈ సినిమా చేసేప్పుడు, ఈ పాత్ర చేసేప్పుడు, సార్ మీరు ఎందుకు సార్ ఈ సినిమా చేస్తున్నారని. నేను వాళ్ళెవరికి సమాధానం చెప్పలేదు, చెప్పినా నమ్మరు. నేను ఈ సినిమా చేస్తానికి మొదటి కారణం, నాకు తెలుగు సినిమా అంటే ప్రాణం. తెలుగు సినిమా ఒక మెట్టు పైకి ఎక్కడానికి నేను ఉపయోగపడగలిగితే, నా సాయం వల్ల అది ఒక మెట్టు ఎక్కగలిగితే నాకు దానికంటే అదృష్టం ఇంకోటి లేదు. తెలుగు సినిమా ఎక్కే ప్రతి ఒక్క మెట్టు చూసి నేను గర్విస్తాను. అందులో నేను ఒక భాగం కావచ్చు కాకపోవచ్చు, కానీ చూసి గర్విస్తాను. ఈ సినిమాలో ఈ పాత్ర చేయడానికి ఇంకో ముఖ్యమైన కారణం, నాకు ఆడవాళ్ళ మీద ఉన్న గౌరవం. ఎంత గౌరవం ఉందో మీరు ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఆశిస్తున్నాను. ఇలాంటి సినిమా చేస్తానికి నేను గర్వంగా చెప్పగలను. ఇలాంటి సినిమా ఒక లేడీ ఓరియంటెడ్
హిస్టారిక్ ఫిలిం తీస్తానికి ఎవరు ముందుకు రారు. ఏ ప్రొడ్యూసర్ ఇండియాలో నాకు తెలిసి అయితే ముందుకు రారు. అందుకే ఆయనే సొంతంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తారు. మహానుభావులు గుణశేఖర్ గారు, కెప్టెన్ ఆఫ్ వర్షిప్. ఆయన నమ్మకం బట్టే, ఆయన కేవలం నమ్మకం బట్టే ఇంతమంది వాళ్ళు ఈ స్టేజ్ పైన ఉంచోగలుగుతున్నాం. సార్, ఈ రోజుల్లో సినిమా సెకండ్ ప్రయారిటీగా ఉండి, డబ్బు ఫస్ట్ ప్రయారిటీగా ఉండి అందరు సినిమాలు చేస్తున్న ఈ ట్రెండ్ లో ఎప్పుడు సినిమా ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకుని తీసేరు గుణశేఖర్ గారు. ఎప్పుడు మీకు తెలుసో లేదా, ఆయన ఎప్పుడో డైరెక్టర్ అయ్యారు, ఎప్పుడు పెద్ద డబ్బులు సంపాదించలేదు. ఇది పర్సనల్ విషయం, నేను చెప్తున్నాను. ఎప్పుడు సినిమా కోసమే ఉన్నారు. మేమిద్దరు కలిసి ఒక సినిమా చేసాం, అది ఊహించిన స్థాయి ఖచ్చితంగా అందుకోలేదు. కానీ నాకు అనిపించింది ఆ రోజు, ఈయనతో సినిమా ఉంటే మళ్ళీ నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఇవాళ కాకపోయినా ఆయన ఎఫర్ట్ రేపైనా పే అవుతుంది. ఎందుకంటే సినిమా మీద ప్యాషన్ ఉన్న మనిషి నిజంగా గుణశేఖర్ గారు. కాబట్టి ఆయన సాయశక్తులు మించి ఇవాళ ఈ సినిమా తీయగలిగారు. ఇంత ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ తెలుగులో ఉన్నందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. ఆ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఉన్నందుకు నిజంగా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా మీకోసం ఆడాలి సార్, అందరి కోసం కంటే మీకోసం ఎక్కువ ఆడాలి. అలాగే హిస్టరీ గురించి మాట్లాడాలి. ఈ సినిమా హిస్టరీకి సంబంధించిన విషయం. హిస్టరీ గురించి మాట్లాడితే మన హిస్టరీలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి వల్ల వచ్చాం, ఇవాళ మనం ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు. నాకు పర్సనల్ గా హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఎండలో కష్టపడితే ఆయన నీడ నుంచి పైకి వచ్చాం. ఇవాళ ఎంత పొజిషన్లో వచ్చినా ఆయన నీడ నుంచి పైకి వచ్చి ఇవాళ మీ అభిమానం పొందగలిగాం. అలాంటి చిరంజీవి గారు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరి తర్వాత ఎవరిని అడిగితే నా వరకు, నాకు సంబంధించినంత వరకు నాకు ఎవరైనా చిరంజీవి గారి తర్వాతే. చాలా ఈజీగా నేను పంచ్ డైలాగులు, సెటైర్లు, కాంట్రవర్షియల్ డైలాగులు వేసి క్లాప్స్ కొట్టించేయచ్చు. కానీ చిరంజీవి గారు మాట అన్నారు, ఎవరినైనా హర్ట్ చేయడం చాలా ఈజీ, కానీ వాళ్ళ హార్ట్ లోకి వెళ్ళటం చాలా కష్టం బన్నీ. ఈ విషయం అభిమానులు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో నేను చెప్తున్నాను. నన్ను ఇన్ని మెట్లు ఎక్కించిన మెగా అభిమానులకి మరొకసారి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అండ్ అలాగే లాస్ట్ ఈ ఫంక్షన్కి వచ్చేసిన డిప్యూటీ సీఎం గారు శ్రీహరి గారికి, కొండా సురేఖ గారికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఇక్కడ ఎంతో మంది అతిథులు వచ్చారు, ఎంతో మంది అభిమానులు వచ్చారు, ఎంతో మంది ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళందరికీ మమ్మల్ని వచ్చి దీవించినందుకు సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వెళ్ళిపోయే ముందు మీకోసం ఒకటి, ఏడో ఉంటాడు ఈడకి రాడనుకున్నారా, నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా.